Dear students, today that means in this video we will discuss Newton's rings in applied physics unit 1 wave optics. ఈ వీడియోలో మనం న్యూటన్స్ రింగ్స్ అప్లైడ్ ఫిజిక్స్లోని యూనిట్ 1 వేవ్ ఆప్టిక్స్లోని న్యూటన్స్ రింగ్స్ అనే టాపిక్ని డిస్కస్ చేస్తాం. అయితే ఈ టాపిక్ డిస్కస్ చేసే ముందు ఒకవేళ మీరు లాస్ట్ ప్రీవియస్ వీడియో చూడకపోతే చూడండి, లేదంటే ఇది అర్థం కాదు. సో వాట్ ఈస్ న్యూటన్స్ రింగ్స్? న్యూటన్స్ రింగ్స్ ఈజ్ నథింగ్ బట్ is an interference in non-uniform thickness called as Newton's rings. Newton's rings లో మనకి రింగ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇంటర్ఫరెన్స్ అనే ప్యాటర్న్ వల్ల, ఇంటర్ఫరెన్స్ అనే కాన్సెప్ట్ వల్ల మనకి రింగ్స్ అనే కాన్సిక్యూటివ్ డార్క్ అండ్ బ్రైట్ రింగ్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. అయితే ఈ రింగ్స్ ఫామ్ అవ్వడానికి కారణం ఏంటంటే, సో బికాస్ ఆఫ్ ద నాన్ యూనిఫామ్ థిక్నెస్ ఆఫ్ ద ఎయిర్ ఫిలిం అనేది ఫామ్ అవ్వడం వల్ల మనకి రింగ్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఇన్ దిస్ న్యూటన్స్ రింగ్స్ విల్ డిస్కస్ ద ఎంటైర్ కాన్సెప్ట్ ఆఫ్ ద సిలబస్లో మనకి ఎంటైర్ కాన్సెప్ట్ ఏవైతే ఉందో అవి డిస్కస్ చేస్తాము. సో ఇన్ దిస్ న్యూటన్స్ రింగ్స్ ఇట్ ఈస్ అన్ ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ రిక్వైర్డ్ సమ్ apparatus. What are those? First we will discuss. So in this experimental arrangement we require a plano convex lens and a plain glass plate. So this glass plate is actually acts as an base of this experiment, and now on the glass plate a plano convex lens is kept so that a non-uniform thickness of air film will be formed in such a way that the interference will be takes place. ఈ ఎయిర్ ఫిలింలో అంటే ఎయిర్ ఫిలిం ఫామ్ కావడానికి ఈ గ్లాస్ ప్లేట్ అనేది మనం డౌన్ సైడ్ అనేది పెట్టేసేయాలన్నమాట. దానిపైన ఒక ప్లేనో కాన్వెక్స్ లెన్స్ని మనం అరేంజ్ చేయాలి. సో ఈ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ అంటే ఏంటంటే, సో కాన్వెక్స్ లెన్స్, సో యాక్చువల్లీ జనరలీ వీ హ్యావ్ two sides curves called as double convex lens, whereas one side plane, another side is convex, that is curvature means this curve ఇలా కర్వ్గా ఉంటే ఒక సైడ్ ఫ్లాట్గా ఉంటే దాన్ని ప్లేనో కాన్వెక్స్ లెన్స్ అంటాం అనమాట. సో ఈ రెండు ప్లేట్స్ ఉంటేనే మనకి న్యూటన్స్ రింగ్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. సో దీస్ టూ ప్లేట్స్ required to form a Newton's rings. Now let us see how the Newton's rings will be formed. So further we require a monochromatic light source, that is sodium vapor lamp, whose wavelength is 5893 angstroms. సో ఈ 5893 angstroms అనే రేంజ్లో, అంటే వేవ్ లెంత్ రేంజ్లో మనకి ఎల్లో కలర్ అనేది వస్తుంది అనమాట. సో ఈ రిక్వైర్డ్ అంటే ఇది మోనోక్రోమాటిక్ లైట్. సో యాజ్ యు నో, if you want to observe the interference, so you require what? A monochromatic light. ఇంటర్ఫరెన్స్ జరిగేది మోనోక్రోమాటిక్ లైట్లోనే కాబట్టి సో మనకి ఒక మోనోక్రోమాటిక్ లైట్ సోర్స్ కావాలి. నౌ we require a 45 degrees inclined glass plate such that when the light hits the 45 degrees inclined glass plate, the light will reflect, some light will be reflected normally on the ప్లేనో కాన్వెక్స్ లెన్స్ మీద నార్మల్గా ఫాల్ అవుతుంది అనమాట లైట్ అనేది. అందుకే ఈ 45 degrees ఇంక్లైన్డ్ గ్లాస్ ప్లేట్ అనేది అవసరం ఉంటుంది. సో ఈ గ్లాస్ ప్లేట్ ఏంటంటే, ఇట్ ఈస్ అ ఫ్లాట్ గ్లాస్ ప్లేట్ ఇన్ విచ్ ఇట్ ఈస్ ఇంక్లైన్డ్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ 45 degrees. మీరు అదర్ దాన్ 45 degrees మీన్స్ ఇట్ కెనాట్ బి ఫాల్స్ నార్మలీ, అండ్ హెన్స్ న్యూటన్స్ రింగ్స్ విల్ నాట్ ఫార్మ్స్ అనమాట. మనకి న్యూటన్స్ రింగ్స్ ఫామ్ అవ్వాలి అంటే లైట్ అనేది ఈ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ మీద స్ట్రైట్గా ఫాలో అవ్వాలి, నార్మల్గా ఫాలో అవ్వాలి. సో దట్స్ వై వీ రిక్వైర్ ఏ 45 degrees గ్లాస్ ప్లేట్, దట్ ఈస్ 45 degrees ఇంక్లైన్డ్ గ్లాస్ ప్లేట్. నౌ వీ రిక్వైర్ టు అబ్జర్వ్ ద అండ్ టు క్యాల్కులేట్ ఎనీ దట్ ఈస్ వాట్ curvature, that is what radius of curvature, or you can, if you want to calculate the
wavelength of the given light, you require a microscope. So it is an actually traveling microscope. So after properly arrangement of this apparatus, you will observe this type of rings. So these are called as Newton's rings. So ఈ న్యూటన్స్ రింగ్స్ ఎందుకు ఫామ్ అవుతాయి? బికాస్ ఆఫ్ ఇంటర్ఫరెన్స్. సో దిస్ ఈజ్ వాట్ ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్. సో ఆఫ్టర్ అరేంజింగ్ దిస్ experimental arrangement, so we actually get the Newton's rings. So let us see some that is what derivation of the Newton's rings. In this derivation we will find the condition for bright ring. As you can observe here, this is an yellow color light. So in this yellow color light you will get a dark and bright fringes consecutively. ఒకదాని తర్వాత అంటే డార్క్ తర్వాత బ్రైట్ తర్వాత డార్క్ అనేవి రింగ్స్ని మీరు అబ్జర్వ్ చేస్తారనమాట. ఈ రింగ్స్ ఎందుకు ఫామ్ అవుతాయి? బికాస్ ఆఫ్ దిస్ ఎయిర్ ఫిలిం. ఈ ఎయిర్ ఫిలిం యొక్క అంటే నాన్ యూనిఫామ్ థిక్నెస్ ఉంటుంది కాబట్టి, సో ఈ ఎయిర్ ఫిలిం వల్ల ఇక్కడ మనకి ఒక రింగ్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. సో ఆ రింగ్స్ ఏంటంటే, సో in these rings, so you will find out that is what bright and dark ring ki conditions ni manam find out cheyali. So in this experiment we consider the angle of refraction as 0 degrees. Enduku 0 degrees తీసుకుంటాం? because normal ga fall అవుతుంది కాబట్టి. If the light falls normally on the glass plate, the angle of refraction will be negligible. ఉంటుంది కానీ నెగ్లెక్ట్ అవుతుంది అనమాట, అంటే చాలా తక్కువ ఉంటుంది. సో విచ్ ఈజ్ నియర్లీ ఈక్వల్ టు 0 కాబట్టి మనము దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం అనమాట. సో యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఏంటంటే 0 degrees అని తీసుకుంటాం అనమాట. సో నా మనకు తెలుసు ఆల్రెడీ మన కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ ఫర్ బ్రైట్ రింగ్. సో వి నో దట్ ద కండిషన్ ఫర్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అంటే ఇన్ ద యూనిఫామ్ థిక్నెస్లో మనకి అంటే ఇంటర్ఫరెన్స్ ఇన్ థిన్ ఫిలింలో మనం ఆల్రెడీ క్యాల్కులేట్ చేసాం, అంటే ఆల్రెడీ డిరైవ్ చేసాం ఈ ఫార్ములాని. So what is that condition means 2 mu t cos r is equal to 2n plus 1 lambda by 2. ఈ 2n ఇక్కడ mu అంటే ఏంటి? రిఫ్రాక్టివ్ ఇండెక్స్. t means thickness of the thin film. r is a angle of refraction. n is a order, first order, second order, third order, like this. lambda is a wavelength అనమాట. సో ఇందులో మనకి ఏంటంటే కొన్ని తెలిసినటువంటి అంటే యాజ్ వీఆర్ know that the rings are formed due to this non-uniform thickness of air film. So that's why here for air mu is 1. ఎయిర్లో మనం ఏం తీసుకుంటాం? జనరల్లీ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎయిర్ అంటే 1 తీసుకుంటాం, అంటే బెండ్ అనేది అంటే 1 అంటే బెండ్ ఉండదు కాబట్టి. సో mu is equal to 1. తర్వాత r is equal to 0 బికాస్ మేము ఇంతకుముందు చెప్పాము r ఎందుకు 0 తీసుకుంటాం? బికాస్ ద లైట్ ఫాల్స్ నార్మల్లీ ఆన్ ద ప్లేన్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్. సో ఇవన్నీ మీరు సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేది ఏంటంటే 2t ఈజ్ ఈక్వల్ టు 2n ప్లస్ 1 లాంబ్డా బై 2. సో ఇక్కడ కాస్ 0 1 అయిపోతుంది. సో ఇది మ్యూ ఈజ్ ఈక్వల్ టు కూడా 1 ఫర్ ఎయిర్. సో దట్స్ వై 2t ఈజ్ ఈక్వల్ టు 2n మైనస్ 1 లాంబ్డా బై 2. సో నెక్స్ట్ అదే డార్క్ రింగ్ తీసుకున్నారు అనుకోండి. సో డార్క్ రింగ్లో మనకి కండిషన్ డార్క్ రింగ్ ఎందుకు ఫామ్ అవుతుంది? బికాస్ ఆఫ్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. సో మనకి డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్కి ఒక కండిషన్ అనేది మనం ఆల్రెడీ డిరైవ్ చేసాం. అదేంటంటే 2 mu t cos r ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా. ఓకేనా? సో ఇది కండిషన్ ఫర్ డిస్ట్రక్టివ్. ఇందులో మనకు కొన్ని తెలిసినటువంటి టర్మ్స్ ఉన్నాయి. అసలు వాట్ ఆర్ ద టర్మ్స్ మీన్స్ mu ఈజ్ ఈక్వల్ టు 1 ఫర్ ఎయిర్, r ఈజ్ ఈక్వల్ టు 0 ఫర్ నార్మల్ ఇన్సిడెన్స్. సో నా 2t ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా. సో 2t ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా. సో ఇది కండిషన్స్ అనమాట డార్క్ రింగ్ ఫామ్ అవ్వడానికి. అయితే మనకి కొన్ని ఈ ఫార్ములాస్ బేస్డ్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ కూడా అడగచ్చు. సో కాబట్టి ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేద్దాం తర్వాత. సో నెక్స్ట్ థియరీ ఆఫ్ న్యూటన్స్ రింగ్స్. ఇప్పటిదాకా మనం ఏం చేస్తామంటే సో వాట్ వి ఎక్స్ప్లెయిన్ దట్స్ ఆల్. న్యూటన్స్ రింగ్స్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద న్యూటన్స్ రింగ్స్ and how it will be forms, and what are the experimental arrangement, what is the condition for bright and dark ring ki conditions ni chusam anamata. అయితే what are the theory of Newton's rings? That means theory అంటే ఏంటంటే సో ఇందులో మనకి ఈ బ్రైట్ రింగ్ కానీ
డార్క్ రింగ్ అని దేని మీద డిపెండ్ అవుతాయి అంటే డిపెండ్స్ ఆన్ విచ్ ఫ్యాక్టర్, that is called as an theory of Newton's rings. So in the examination view, so you have to write these two diagrams. ఈ టూ డయాగ్రామ్స్ మీరు వేయాలి. సో ఇందులో మనకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 రేస్ అంటే ఎలా రింగ్స్ ఎలా ఫామ్ అవుతాయని చెప్పడానికి ఈ ఫిగర్ చూద్దాం మనం. ఈ ఫిగర్లో మనకి ఏముంది, ఇప్పుడు ఒక 2 రేస్ ఇలా వస్తున్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక రే ఇలా వస్తుంది అనుకున్నాం. సో ఈ రే అనేది ఏంటంటే ఇన్సిడెంట్ రే అనమాట. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది యాక్చువల్లీ మీకు కొంచెం బెంట్ అయి చూపిస్తున్నాము. యాక్చువల్లీ నార్మల్గా ఫాల్ అవుతుంది అనమాట. నార్మల్గా ఫాల్ అయితే మనకి రిఫ్లెక్షన్ అలాగే జరుగుతుంది. కాబట్టి ఈ నార్మల్గా ఫాల్ అవుతుంది కొంచెం బెండ్ అయి చూపిస్తున్నాం మీకు. సో ఇక్కడ సపోజ్ ఇది ఇన్సిడెంట్ రే అనుకుందాం. ఇక్కడ లైట్ అనేది ఏం చేస్తుందంటే కొంచెం లైట్ అంటే హిట్ అయిన తర్వాత, ఇది ప్లేనో కాన్వెక్స్ లెన్స్ కదా, ఈ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ పైన అంటే ప్లేన్ గ్లాస్ ప్లేట్ ఉంది కదా, ఈ ఫ్లాట్ ఏరియా ఉంది కదా, ఫ్లాట్ ఏరియా. సో వీటి మీద ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సిడెంట్ రే ఫాల్ అయింది అనుకోండి, కొంచెం లైట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది, మరి కొంచెం లైట్ ఏమవుతుందంటే రిఫ్రాక్ట్ అవుతుంది. రిఫ్రాక్ట్ అయ్యి పాయింట్ ఏ అనే పాయింట్ ఉంది చూడు, ఈ పాయింట్ ఏ దగ్గర అంటే కర్వేచర్ అనే సైడ్కి లైట్ అనేది ట్రావెల్ చేస్తుంది. రిఫ్రాక్టెడ్ రే విల్ ట్రావెల్స్ అలాంగ్ ద కర్వేచర్ సైడ్. ఈ కర్వేచర్ సైడ్ వైపు లైట్ వస్తుంది, రిఫ్రాక్ట్ అయినటువంటి కొంచెం లైట్ ఏమో రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఆ రిఫ్లెక్ట్ అయిన లైట్ మనకు అవసరం లేదు, మనకి ఏంటి రిఫ్రాక్ట్ అయినటువంటి లైట్ ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ ఏ అనే పాయింట్ దగ్గర, సో బికాజ్ ఇట్ ఈస్ ఎ డెన్సర్ మీడియం అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డెన్సర్ మీడియం అనుకుంటే ఇక్కడ ఏంటి లైట్ ఈస్ దట్ ఈస్ వాట్ ఈస్ హిట్టింగ్ ద పాయింట్ ఏ. అట్ పాయింట్ ఏ సమ్ లైట్ విల్ బి రిఫ్లెక్టెడ్. మరి కొంచెం లైట్ ఏమవుతుందంటే రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. మరి కొంచెం లైట్ రీఫ్రాక్ట్ అవుతుంది. రీఫ్రాక్ట్ అయ్యి ప్లేన్ గ్లాస్ ప్లేట్ పైన అంటే ప్లేన్ గ్లాస్ ప్లేట్ అప్పర్ సైడ్ ఉంది కదా, అప్పర్ లేయర్ దగ్గర అంటే రిఫ్రాక్ట్ అవుతుంది అనమాట. అంటే ఈ ఎయిర్లో రిఫ్రాక్ట్ అయ్యి ట్రావెల్ చేస్తుంది అనమాట. సో మళ్ళీ నెక్స్ట్ ఏంటి, ఈ అప్పర్ సైడ్ ఉంది కదా, ఏది ప్లేన్ గ్లాస్ ప్లేట్ మీద, సో అక్కడ లైట్ ఫాల్ అవుతుంది. సో ద లైట్ విల్ బి ఫాల్డ్ ఆన్ ద upper layer of the plane glass plate. Now at this point also a part of light will be reflected and a part of light will be refracted. సో రిఫ్లెక్ట్ అయినటువంటి ఈ 2 రేస్ ఉంటాయి కదా, సో ఈ 2 రేస్ ఈ ఎయిర్లోనే ఇంటర్ఫియర్ అవుతాయి అనమాట, డిపెండింగ్ అపాన్ ద పాత్ డిఫరెన్స్. ఆ పాత్ డిఫరెన్స్ని బేస్ చేసుకొని అవి డిస్ట్రక్టర్ చేసుకుంటాయి అనమాట. సో యాజ్ వీ హ్యావ్ క్యాల్కులేటెడ్ 2t = n lambda ఫర్ డార్క్ రింగ్, 2t = 2n + 1 × λ/2, దట్ ఈస్ ఫర్ బ్రైట్ రింగ్. సో బ్రైట్ రింగ్కి మనకి కండిషన్స్ కూడా తెలుసుకున్నాం. అదే దట్ ఈస్ వాట్ పాత్ డిఫరెన్స్ బేస్ చేసుకొని ఇవి కన్స్ట్రక్షన్ చేసుకుంటాయి లేదా డిస్ట్రక్ట్ చేసుకుంటాయి. ఒకవేళ కన్స్ట్రక్షన్ చేసుకుంటే కనుక మనకి బ్రైట్గా అంటే కన్స్ట్రక్ట్ అయితే బ్రైట్ రింగ్ అనేది అపియర్ అవుతుంది, బ్రైట్ రింగ్ విల్ బి అపియర్స్. ఇఫ్ ద డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ విల్ బి టేక్స్ ప్లేస్, దెన్ the dark ring will be destructive interference takes place means dark ring will be appears to you. సో బికాస్ ఇది ప్లేనో కాన్వెక్స్ లెన్స్ అనేది మనకి రౌండ్గా ఉంటుంది కాబట్టి, సో మనకి సర్కిల్గా అంటే ఇంటర్ఫరెన్స్ కూడా సర్కిల్లో జరుగుతుంది అనమాట. సో కాబట్టి మనకి రింగ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా. సో ఇది that is how the rings are formed here. Now let us calculate. అంటే మనకి ఏంటంటే ఇందులో రేడియస్ ఆఫ్ కర్వేచర్ కనుక్కోమంటారు, లేదంటే వేవ్ లెంత్ ఆఫ్ లైట్ గివెన్ లైట్ కనుక్కోమంటారు. సో వాట్ ఈస్ ద అప్లికేషన్స్ ఆఫ్ న్యూటన్స్ రింగ్స్ మీన్స్ ద మేజర్ అప్లికేషన్ ఈజ్ వాట్, ద రేడియస్ ఆఫ్ టు ఫైండ్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఎ గివెన్ plano convex lens, or you can find out the wavelength of light, the given light. నెక్స్ట్ సో హౌ కెన్ వి ఫైండ్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఫస్ట్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎలా కనుక్కుంటామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూడండి, ఈ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ వాట్ ఈస్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అనమాట. అయితే రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంటంటే, సో ఇది కర్వేచర్ కదా, కర్వ్డ్ సైడ్ ఉంది అని, సో కర్వ్ ఉన్న సైడ్ని, సో ఇఫ్ యూ ఎక్స్టెండ్ ద కర్వేచర్ యూ విల్ గెట్ ఎ సర్కిల్. మనకు ఒక సర్కిల్ వస్తుందంట. సో ఈ సర్కిల్ యొక్క రేడియస్ని రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. So what is the radius of curvature? The radius of the circle formed by the curvature. ఒక కర్వేచర్ తీసుకుంటే ఎక్కడైనా మీరు ఆ కర్వేచర్ని ఎక్స్టెండ్ చేస్తే మనకి ఒక పెద్ద సర్కిల్ వస్తుంది. ఆ సర్కిల్ యొక్క రేడియస్నే రేడియస్ ఆఫ్ కర్వేచర్ అని చెప్తాం అనమాట. అయితే ఇప్పుడు నన్ను రేడియస్ ఆఫ్ కర్వేచర్ కనుక్కోవాలనుకోండి.
సో ఫస్ట్ వాట్ ఐ హ్యావ్ టు డూ, సో ఐ హ్యావ్ టు డ్రా ఏ ఇమాజినరీ సర్కిల్. ఈ ఇమాజినరీ సర్కిల్ అనమాట, ఇది ఏమి రియల్ సర్కిల్ కాదు, ఇమాజినరీ సర్కిల్. మనము ఎలా వచ్చింది ఈ సర్కిల్ అంటే బై ఎక్స్టెండింగ్ దిస్ కర్వేచర్, ఈ కర్వేచర్ని ఎక్స్టెండ్ చేసినాక వచ్చినటువంటి సర్కిల్ అనమాట. అయితే ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ నుంచి అంటే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్, ఈ సెంటర్ నుంచి ఈ ఎక్స్టెండ్ వరకు రేడియస్ కదా, దాన్నే మనం క్యాపిటల్ అంటాం. ఈ క్యాపిటల్ ఎక్కడ నుంచి ఎక్కడ తీసుకున్నా మనకి సేమ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకున్న ఆరే, ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకున్న ఆరే అనమాట. అయితే ఒక థిక్నెస్ ఆఫ్ ఎయిర్ తీసుకుందాం, కొంచెం లైట్ థిక్నెస్ తీసుకుందాం. సో దట్ ఈస్ ఫర్ టీ, అక్కడకన్నా ఒక చోట అనమాట. ఆ థిక్నెస్ టీ అనుకుంటాం. అయితే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఈ థిక్నెస్ టీ చేస్తే మనకు వచ్చేది ఏంటంటే ఆర్ మైనస్ టీ వస్తుంది అనమాట. ఈ సైడ్ ఏంటంటే ఆర్ వస్తుంది. అయితే మీరు ఇది తీసుకున్నాను అనుకోండి, ఇది ఏమవుతుంది, మీకు ఆర్క్ అవుతుంది అనమాట. సో ఒక ఆర్క్ అనేది అవుతుంది. కాబట్టి మనకి ట్రయాంగిల్ కావాలి కాబట్టి ఇక్కడ ఒక థిక్నెస్ తీసుకొని ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేస్తే మనకి ఒక ట్రయాంగిల్ వస్తుంది అనమాట. ఇక్కడ ఈ ట్రయాంగిల్ వల్ల మనం ఏం కనుక్కోవచ్చు అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ట్రయాంగిల్ యూ కెన్ ఫైండ్ అవుట్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్. కాబట్టి ఈ ట్రయాంగిల్ని నేను డ్రా చేస్తాను అనమాట. సో ఇది రేడియస్ ఆర్ అనేది ఏంటంటే ఇది స్మాల్ ఆర్ ఇక్కడ ఉంది, క్యాపిటల్ అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్. సో స్మాల్ ఆర్ ఈజ్ నథింగ్ బట్ రేడియస్ ఆఫ్ ద న్యూటన్స్ రింగ్స్ అనమాట. మీరు ఏదైనా ఒక రిటర్న్ రింగ్ తీసుకుంటారు, దాని రేడియస్ని మనం స్మాల్ ఆర్ అనుకుంటాం అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఆర్ మైనస్ టీ అనమాట, ఎందుకంటే ఈ థిక్నెస్ని మనం ఇక్కడ రెడ్యూస్ చేసాం కాబట్టి ఆర్ మైనస్ టీ అవుతుంది ఇది. సో ఈ అరేంజ్మెంట్ ఒకసారి మనం అంటే ఈ అరేంజ్మెంట్ని ఒకసారి డ్రా చేసుకున్నాక మనం రేడియస్ ఆఫ్ కర్వేచర్ని ఫైండ్ అవుట్ చేస్తాం ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు అంటే ఇక్కడ ఇంతకుముందు డ్రా చేసిందే ఇక్కడ డ్రా చేస్తున్నాను అనమాట. సో ఆర్ మైనస్ ఇది స్మాల్ ఆర్ అంటే ఏంటంటే ద ఈజ్ వాట్ రేడియస్ ఆఫ్ ద రింగ్. స్మాల్ టీ అంటే ఏంటంటే థిక్నెస్ ఆఫ్ ద ఎయిర్ ఫిలిం, ఎక్కడ ఒక చోట థిక్నెస్ అనమాట. డి క్యాపిటల్ డి అంటే ఏంటంటే డయామీటర్ ఆఫ్ ద న్యూటన్స్ రింగ్స్. స్మాల్ ఆర్ అంటే రేడియస్ ఆఫ్ ద న్యూటన్స్ రింగ్స్. అయితే ఒక రింగ్ తీసుకున్నాం అనుకో, దీని యొక్క డయామీటర్ నేను ఏమని తీసుకుంటున్నా, క్యాపిటల్ డి అని తీసుకుంటా. క్యాపిటల్ డి ఈజ్ ద డయామీటర్ ఆఫ్ ద రింగ్, ఆర్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ ద కర్వేచర్. సో ఇక్కడ నుంచి ఇది సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అనుకుంటే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి ఇది రేడియస్ ఆఫ్ ద కర్వేచర్. ఇక్కడ నుంచి ఇక్కడ కూడా రేడియస్ ఆఫ్ ద కర్వేచరే, కానీ మనం ఇక్కడ థిక్నెస్ని రెడ్యూస్ చేసాం కాబట్టి ఆర్ మైనస్ టీ తీసుకున్నాం. అయితే ఈ సర్కిల్ ద్వారా అంటే ఇక్కడ చూడండి, ఇది అడ్జసెంట్ ఇది టూ సైడ్స్ అనమాట, టూ సైడ్స్ ఆఫ్ ద సర్కిల్ ట్రయాంగిల్, ఇది హైపోటనస్ అనమాట. సో పైథాగరస్ థీరం అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అంటే హైపోటనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ సైడ్ ఆర్ మైనస్ టీ హోల్ స్క్వేర్ ప్లస్ స్మాల్ ఆర్ స్క్వేర్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇప్పుడు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాని అప్లై చేస్తే ఆర్ స్క్వేర్ మైనస్ 2RT ప్లస్ టీ స్క్వేర్ వస్తుంది ప్లస్ ఆర్ స్క్వేర్ అనమాట. అయితే ఇందులో మనకి ఏంటంటే ఈ థిక్నెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి, సో ఇట్స్ వెరీ వెరీ స్మాల్. సో మీరు స్క్వేర్ చేస్తే కనుక మనం టీ స్క్వేర్ని మనం దట్ బట్ నెగ్లెక్ట్ చేయొచ్చు. ఎందుకు, బికాజ్ ఈ థిక్నెస్ చాలా చిన్నగా ఉంటుంది. సో స్మాల్ వాల్యూస్ని మీరు స్క్వేర్ చేస్తే ఇంకా స్మాల్ అయిపోతుంది కాబట్టి ఆల్మోస్ట్ ఈక్వల్కు 0 అవుతుంది. మీరు తీసుకున్న ఒకటే తీసుకుపోయినా ఒకటే అన్నట్టు ఉంటుంది అనమాట. కాబట్టి స్క్వేర్ ఉన్నటువంటి ఈ టీ స్క్వేర్ అనేది క్యాన్సిల్ చేస్తాం. సో ఇక్కడ ఆర్ స్క్వేర్ కూడా క్యాన్సిల్ అవుతుంది. ఎందుకు టీ స్క్వేర్ నెగ్లెక్ట్ చేస్తాం, బికాస్ వెరీ స్మాల్ కాబట్టి టీ వాల్యూ స్క్వేర్ చేస్తే ఇంకా స్మాల్ అవుతుంది కాబట్టి ఇది నెగ్లెక్ట్ చేస్తాం. నెగ్లెక్ట్ చేసిన తర్వాత మనకు వచ్చేది ఏంటంటే మైనస్ 2RT ఉంది, ఇది ఏమి లెఫ్ట్ సైడ్ వచ్చింది అనుకోండి, ప్లస్ 2RT అవుతుంది. అప్పుడు 2T అట్లా పెట్టేసి మనకి ఇక్కడ ఆర్ స్క్వేర్ ఒకటి మిగిలి ఉంటుంది, ఆర్ స్క్వేర్ బై క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఆల్రెడీ చెప్పాను నేను మీకు. సో ఆర్ అంటే ఏంటి, రేడియస్ ఆఫ్ ద న్యూటన్స్ రింగ్స్. క్యాపిటల్ డి అంటే ఏంటి, డయామీటర్ ఆఫ్ ద రింగ్ అనమాట. కాబట్టి డి ఈజ్ ఈక్వల్ టు 2R, ఆర్ యూ కెన్ సే ఆర్ ఈజ్ ఈక్వల్ టు D/2. ఇప్పుడు D/2ని స్క్వేర్ చేశారనుకోండి, D స్క్వేర్ బై 4R వస్తుంది మనకి. సో ఆఫ్టర్ దట్ సో మనకు వచ్చింది ఏంటి, 2T ఈజ్ ఈక్వల్ టు D స్క్వేర్ బై 4R వచ్చింది అనమాట. అయితే మనకి ఏం తెలుసు, బ్రైట్ రింగ్ యొక్క ఫార్ములా తెలుసు కదా మనకి. సో వాట్ ఈస్ బ్రైట్ రింగ్ కండిషన్ ఏంటంటే 2T ఈజ్ ఈక్వల్ టు 2n+1 λ/2.
అయితే మనకి 2t అంటే ఇక్కడ ఏమొచ్చింది, d²/4r వచ్చింది. ఇది మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో సబ్స్టిట్యూట్ చేసినాక d²/4r ఈజ్ ఈక్వల్ టు 2n+1 λ/2 అవుతుంది. తర్వాత d²4r ఇంటూ 2n+1 λ/2 అంటే ఈ 4r డినామినేటర్లో ఉన్నది న్యూమినేటర్లోకి వచ్చేస్తుంది. దట్ ఇంప్లైస్ d² ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 ఉంది, λ/2 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో 2ని 4తో మనం క్యాన్సిల్ చేస్తే 2 λr λ ఇక్కడ వచ్చేస్తుంది ఇంటూ 2n+1. నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇప్పుడు డీని అంటే రూట్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే d² అవుతుంది. ఇది రూట్ 2 λr ఇంటూ 2n+1 అంటే దీనికి కూడా రూట్ వస్తుంది, దీనికి రూట్ వస్తుంది. హోల్ రూట్ యాక్చువల్లీ దీన్ని సపరేట్ చేశాను నేను ఆల్రెడీ. సో సపరేట్ ఎందుకు చేశాను, బికాస్ ఇది ఒక కాన్స్టెంట్ అనమాట. ఎందుకు కాన్స్టెంట్, ఇది ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అంటాం. ఎందుకు ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్, సో 2 అనేది ఒక నంబరు, లాంబ్డా అనేది వేవ్ లెంత్ ఆఫ్ ద లైట్ సోర్స్, ఆర్ అనేది రేడియస్ ఆఫ్ ద కర్వేచర్. అంటే మీరు లైట్ని మార్చే వరకు ఈ వాల్యూ మారదు. అలాగే మీరు లెన్స్ మార్చే వరకు ఈ వాల్యూ కూడా మారదన్నమాట. అందుకే విల్ నాట్ చేంజెస్ అంటిల్ యూ చేంజెస్ లాంబ్డా, దట్ ఈస్ వేవ్ లెంత్ ఆఫ్ ద లైట్ అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. సో దిస్ వాల్యూ విల్ బికమ్స్ ఏ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అంటిల్ ఇట్ విల్ బి కాన్స్టెంట్ అంటిల్ you changes the light or lenses. So if you changes lenses and the light, automatically this value will be changes. But if you won't change means it is becomes constant for a particular light and radius lens. So that's why it is a proportionality constant. So that's why d is directly proportional to odd natural number. ఇప్పుడు ఆడ్ న్యాచురల్ నెంబర్కి ప్రపోర్షనల్గా ఉంటుంది, రూట్ ఆఫ్ ఆడ్ న్యాచురల్ నెంబర్కి ప్రపోర్షనల్గా ఉంటుంది అని చెప్పుకుంటాం అనమాట. అంటే ఆడ్ న్యాచురల్ నెంబర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ డయామీటర్ ఆఫ్ ద రింగ్ ఆల్సో ఇంక్రీజెస్. ఓకే, అదే మీరు ఈవెన్ నెంబర్స్కి అయితే సేమ్ డయామీటర్ ఉంటుంది, అందుకే ఆడ్ నెంబర్కి అయితే మనకి ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో దట్స్ వై ఫర్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఫర్ ఫస్ట్ సర్కిల్, ఫస్ట్ న్యూటన్స్ రింగ్స్, థర్డ్ న్యూటన్స్ రింగ్స్, ఫిఫ్త్ న్యూటన్స్ రింగ్స్, సెవెంత్, ఇలా ఉన్నప్పుడు మనకి ఏంటంటే డయామీటర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ డి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రూట్ ఆడ్ న్యాచురల్ నంబర్స్. ఓకే, ఎన్ అంటే ఏంటి, 0 1 2 3 4 డాష్. సో దిస్ ఈజ్ వాట్ కాల్డ్ యాజ్ ఎన్ diameter of the bright ring is directly proportional to root odd natural numbers. Okay, so next for similarly we can say for dark ring. So if you take dark ring, 2t is equal to, for as we just calculated 2t is equal to d²/4r. 2t is equal to ఏం తీసుకున్నాం, మనకి d²/4r వచ్చింది అనమాట. అయితే మనకి డార్క్ రింగ్ అంటే డిస్ట్రక్ట్ ఇంటర్ఫరెన్స్ జరిగినప్పుడు డార్క్ రింగ్కి కండిషన్ ఒకటి వచ్చింది. ఆ కండిషన్ ఏంటంటే 2t ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా. సో d²/4r ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా. d² ఈజ్ ఈక్వల్ టు 4r n లాంబ్డా. ఈ డినామినేటర్లో ఉన్న 4r అనేది ఇటు న్యూమినేటర్లోకి వచ్చేస్తుంది. సో నా d² ఈజ్ ఈక్వల్ టు 4 λr ఇంటూ n. ఇది సపరేట్ చేసేసాం. ఎందుకు సపరేట్ చేసాం, బికాస్ 4 అనేది ఏంటి నంబరు, లాంబ్డా వేవ్ లెంత్, r is the radius of curvature. As earlier we discussed, this number or this value is proportionality constant until you changes the light or lenses. ఇది కాన్స్టెంట్గా ఉంటుంది ఎప్పటివరకు కాన్స్టెంట్ ఉంటుంది, until you changes the light or lenses. అండ్ రూట్ చేసాను, బోత్ సైడ్స్ రూట్ చేస్తే రూట్ ఆఫ్ 4 λr ఇంటూ రూట్ ఆఫ్ n అనమాట. n అంటే న్యాచురల్ నెంబర్, అంటే 1 2 3 4 అట్లా అనమాట. సో ఇప్పుడు మీకు ఆడ్ అంటే మీరు బ్రైట్ రింగ్స్కి అయితే ఆడ్ న్యాచురల్ నెంబర్స్, రూట్ ఆఫ్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్కి ప్రపోర్షనల్గా ఉంటుంది కదా. అంటే ఆడ్ నెంబర్స్కి డయామీటర్ ఇంక్రీజ్ అవుతుంది. కానీ ఇక్కడ ఎలా, diameter of the dark ring will be increases as the number increases. 1 2 3 ఫస్ట్ రింగ్, సెకండ్ రింగ్, అట్లా అంటే నంబర్ ఆఫ్ రింగ్స్ అంటే నంబర్ ఇంక్రీజ్ అవుతా ఉంటే డయామీటర్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనేది దీని అర్థం అనమాట యాక్చువల్లీ. సో ఇట్ ఈస్ అ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. సో ఫర్ డార్క్ రింగ్
for dark ring the diameter is directly proportional to root of natural number. So next we can find out what is the applications means. Just we have discussed what are the applications of Newton's rings means. Radius of we can find out the radius of curvature of unknown plano convex lens, or we can find out the unknown wavelength of a given light source. So let us see how we can find out the radius of the curvature as well as wavelength of the light anamata. First of all, what is the determination? How can we determine the wavelength of a light here? So let us suppose dm and dn అనేవి రెండు న్యూటన్స్ రింగ్స్ అని తీసుకుందాం. అయితే డిఎం అంటే ఫస్ట్ వస్తుంది, ఫస్ట్ అదే అంటే ముందు వచ్చేటువంటి న్యూటన్స్ రింగ్స్, తర్వాత వచ్చేటువంటి న్యూటన్స్ రింగ్ ఏంటంటే డిఎన్ అనుకుందాం. అది ఏదైనా నెంబర్ కావచ్చు, 1 కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ m = 1 తీసుకున్నారు అనుకోండి, 2 అనేది డిఎన్ అవుతుందంట. సో ఇఫ్ యూ టేక్ mth రింగ్ అంటే ఏంటి, ఫస్ట్ రింగ్ తీసుకున్నారు అనుకోండి, సెకండ్ రింగ్ ఎంత అవుతుంది అనమాట. అంటే ఫస్ట్ రింగ్ డయామీటర్, ఇది సెకండ్ రింగ్ డయామీటర్. సో ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. సో ఇఫ్ 30 తీసుకున్నారు అనుకోండి, 30 నెంబర్ తీసుకుంటే సో దాని 30 అనేది m అయితే 31 అనేది n అవుతుంది అనమాట. సో let us suppose dm and dn are the diameters of the mth and nth ring. అది డార్క్ రింగ్స్ అని తీసుకోవాలన్నమాట. అందుకని మనకి డార్క్ రింగ్స్లో మనకి ఏంటంటే సో సింపుల్ ఫార్ములా ఉంటుంది కాబట్టి డార్క్ రింగ్ తీసుకున్నాం. సో ఫర్ డార్క్ రింగ్స్ డిఎం అండ్ డిఎన్ ఆర్ ద డయామీటర్ ఆఫ్ mth అండ్ nth రింగ్. అయితే mth రింగ్కి ఫార్ములా ఏంటి, dm² = 4 lambda r ఇంటూ m అనమాట. సో 4 lambda r ఇంటూ m, అదే ఇంతకుముందు మనం ఫార్ములా ఇక్కడ చూసాం కదా. సో 4d² తీసుకుంటే 4 lambda rn, ఇది n నంబర్. అయితే ఇక్కడ మనం 2 తీసుకుంటున్నాం కాబట్టి, అంటే m ఒకటి తీసుకుంటున్నాం, n ఒకటి తీసుకుంటున్నాం కాబట్టి m అంటే నంబర్ అనమాట. సో ఇక్కడ n అంటే m అంటే నంబర్, ఇక్కడ mth రింగ్ అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేస్తాం, 3 తీసుకుంటే 3 సబ్స్టిట్యూట్ చేస్తాం అలా. సో dm² = 4 lambda r ఇంటూ m. అదే సరే ఇక్కడ కొంచెం మిస్టేక్ పడింది, nth రింగ్ తీసుకోవాలి ఇక్కడ. సో ఒక నేను చేంజ్ చేస్తాను. సో nth రింగ్ తీసుకున్నాం. సో ఫర్ nth రింగ్ dn² = 4 lambda r n అనమాట. అయితే ఈ దీని డయామీటర్ ఎక్కువ ఉంటుంది, అంటే dn² అనేది ఎక్కువ ఉంటుంది అనమాట, ఇది తక్కువ ఉంటుంది. సో సపోజ్ మనం ఈ రెండు డిఫరెన్స్ తీసుకుంటే, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ మీన్స్ dn² మైనస్ dm² = 4 lambda rn మైనస్ 4 lambda rm అనమాట. ఈ 2 ఈక్వేషన్స్ డిఫరెన్స్ చేస్తే ఇలా వస్తుంది అనమాట. ఇందులో మనకి 4 lambda r అనేది కామన్గా ఉంది రెండిట్లో. సో కామన్ చేస్తే n మైనస్ m వస్తుంది. సో 4 lambda r ఇంటూ n మైనస్ m, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు dn² మైనస్ dm² అనమాట. నాకు ఇప్పుడు ఏం కావాలి, సో వేవ్ లెంత్ కావాలి. సో వేవ్ లెంత్ లాంబ్డా సో ఈ లాంబ్డా అలాగే పెట్టేసి మిగతా టర్మ్స్ అటువైపు పంపిస్తే dn² మైనస్ dm² / 4r ఇంటూ n మైనస్ m. ఓకేనా. సో దిస్ ఈజ్ వాట్ ద ఫార్ములా ఫర్ ఫైండింగ్ ద వేవ్ లెంత్ ఆఫ్ ఎ గివెన్ లైట్ సోర్స్ విచ్ ఈజ్ అన్నౌన్. నెక్స్ట్, if you want to find out the radius of curvature, so put radius of curvature as usual and let them to send this 4 lambda into n minus m to the right side. సో మనం రైట్ సైడ్ పంపించేస్తే ఏమొస్తుంది, సో r radius of curvature is equal to dn² minus dm² by 4 lambda into n minus m. So this is what the equation for radius of curvature, as it is very very important. మీకు ఇంటర్ఫరెన్స్ న్యూటన్స్ రింగ్స్లో, అంటే ఇంటర్ఫరెన్స్ ఇన్ థిన్ ఫిలిమ్స్ లేదంటే న్యూటన్స్ రింగ్స్లో ఖచ్చితంగా ఏదో క్వశ్చన్ వస్తుంది. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దీస్ డెరివేషన్స్ ఆల్సో. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో మనం సింగిల్ స్లిట్ గురించి, అంటే నెక్స్ట్ డైఫ్రాక్షన్ గురించి స్టడీ చేస్తాం. డైఫ్రాక్షన్లో సింగిల్ స్లిట్, డబల్ స్లిట్ని మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా. ఓకే. Dear students, today